రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? 40 ఇయర్స్ చరిత్ర తిరిగి రాసిండ్రు మా నాన్నగారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. సో ఇవాళ కూడా నేను ఎంపీలా నిలబడాలనుకుంటున్నాను అంటే అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో చూద్దాము, నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు. రాజకీయాల్లో ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, ఇవన్నీ ఫేస్ చేయడానికి కీర్తి సిద్ధంగా ఉందనుకోవచ్చా? ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆ ఛాలెంజెస్ని ఒక్కొక్కటి మనం సమస్యని ఎదుర్కొంటూ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటేనే. మా ఫాదర్ అలా ఉన్నారు, నాకు ఇంకా పెద్ద అదృష్టం ఏంటంటే మా హస్బెండ్ కూడా నాకు అలానే దొరికారు. మొత్తానికి ఈ డబ్బులతో వీటితో రాజకీయాల్లో రాణించవచ్చు అని అనుకున్నదా? మేబీ ఐ థింక్ కీర్తి రెడ్డి మీరు రావాలి, బికాజ్ మాకు మీలాంటి యువ నాయకురాలు కావాలి అంటున్నారు. ఎంపీ స్థానాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? రాజకీయ రంగ ప్రవేశంతో ఇది నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ అయ్యేది, బట్ అది కాకుండా చేసింది మన బీజేపీ ప్రభుత్వం. అంటే ఇన్ కేసు మీకు ఎంపీ టికెట్ రాకపోతే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 25,000 తోటి స్టార్ట్ అయినా కూడా శాలరీ ఇన్ నెక్స్ట్ 2 years 3 years వాళ్ళ శాలరీ పెరుగుతూనే ఉంటుంది. బట్ రైతులకు ఎందుకండి ఏం పెరగదు? అండ్ ఎందుకు ఆత్మహత్యలు అవుతూనే ఉంటాయి? వై కాంట్ వి ఫోకస్ ఆన్ అగ్రికల్చర్? వై కాంట్ వి సపోర్ట్ దెమ్? మాకు కూడా ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాతనే అవకాశం వస్తుందంటే మరి యువతకు ఎప్పుడు అవకాశం ఇస్తారు? నమస్తే. ప్రస్తుతం మనము కుంభం కీర్తిరెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భువనగిరి నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో. అలాంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురైన కుంభం కీర్తిరెడ్డితో ప్రస్తుతం మనం ఉన్నాము. కుంభం కీర్తిరెడ్డి రాజకీయ అరంగేటం అంటే తన ఆల్రెడీ 2018లోనే వాళ్ళ నాన్న అయిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నుండి రాజకీయాలను చూస్తూ వస్తుంది. కానీ తను రాజకీయంగా అరంగేటం చేయడానికి కొంత రెగ్యులర్గా చూస్తున్నాము. ఇలాంటి విషయాలపైన అసలు పూర్తి సమాచారం, కుంభం కీర్తిరెడ్డి రాజకీయాల వైపు ఎందుకు చూడాలనుకుంటుంది, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటుంది, అంటే తన నాన్నతో తిరగడం వల్లనేనా ఇలాంటివి అనేది తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కీర్తిరెడ్డి గారు. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. ఎలా ఉంది అంటే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. భువనగిరి నియోజకవర్గం నాన్నగారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి 2 నెలలు అవుతుంది. ప్రచారంలో ఎక్కడ చూసినా అనిల్ కుమార్ రెడ్డి పేరు ఎంతలా వినబడిందో కుంభం కీర్తిరెడ్డి పేరు కూడా అంతలా మారుమోగింది ప్రచారంలో ఎక్కడ చూసినా భువనగిరి నియోజకవర్గంలో. అంటే ఎందుకు ఇప్పుడు అంటే అక్కడ ప్రజల్లో మీకు అప్పుడు ప్రచారం టైంకి ఏదైతే స్పందన ఉందో ఇప్పుడు కూడా గెలిచినాక కూడా మీరు కాన్స్టిట్యున్సీనే అంటు పెట్టుకుని ఉంటున్నారు, కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. ఓవరాల్గా అసలు ఏంటి ఉద్దేశం? రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? రావాలని ఆసక్తి ఎందుకు కలుగుతుంది మీకు? సో నేను 2018లో మా నాన్నగారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలాగా కంటెస్ట్ చేశారు. అనుకోని కారణాల వల్ల ఆసారి మేము సక్సీడ్ అవ్వలేదండి. బట్ దెన్ వీ కేమ్ బ్యాక్ ఇన్ 2023. 40 ఇయర్స్ చరిత్ర తిరిగి రాసిండ్రు మా నాన్నగారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. ఆయనకు నేను ఎప్పుడూ ఆయన వెంటే ఉంటూ ఆయనకు సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఐ బీన్ హ్యాండ్లింగ్ హిజ్ ఎలక్షనీరింగ్ అండ్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ అ వార్ రూమ్. సో 2018లో కూడా నేను చేసిన పని ఇది. అపార్ట్ ఫ్రమ్ క్యాంపెయినింగ్ నేను మా వార్ రూమ్లో మా బూత్ కమిటీస్ వాళ్ళతో, మా కార్యకర్తలతో, అందరితో నేను కూడా ఒక కార్యకర్తలాగా సమానంగా వాళ్ళతో పాటు తిరుగుతూ చాలా కష్టపడి చేశామండి. ఇది మా ఒక్కరి విజయం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం, భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం. వీళ్ళందరూ మా నాన్నని గెలిపించుకున్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు అండ్ కార్యకర్తలు కూడా దాని గురించి చాలా కష్టపడ్డారు. సో హియర్ వీఆర్ టుడే 40 years తర్వాత కాంగ్రెస్ ఇస్ బ్యాక్ టు పవర్ ఇన్ భువనగిరి. అంటే మొత్తానికి మీ నాన్నగారు ఎమ్మెల్యే గెలిచారు. 2018లో కూడా మీరు నాన్న తరపున ప్రచారం చేసినట్టున్నారు, కానీ 2023లో ఎక్కువ చేశారు నాకు తెలిసి. అప్పటికిప్పుడు మీరు ఏం గమనించారు వేరియేషన్? 2018కి మన 23కి ఏం గమనించారు ప్రజల్లో కానీ ఓవరాల్గా? 2018లో కూడా వీ వర్ వెరీ క్లోజ్ టు విన్నింగ్ అండి. మేము నాన్నగారికి ఆల్మోస్ట్ 62,000 ఓట్స్ పోల్ అయ్యాయి. 62,000 ఓట్స్ ఒక కాంగ్రెస్ క్యాండిడేట్కి రావడం కూడా దట్ వాజ్ సంథింగ్. ఎందుకంటే అన్నేళ్లలో మాధవ్ రెడ్డి గారి తర్వాత అంత స్ట్రాంగ్ లీడర్ అక్కడ లేరు అని చాలామంది అంటారు.
ఆయన అసలు గత 20 ఏళ్ళగా రాజకీయ ప్రవేశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. బట్ ఎప్పుడు కూడా ఏదో ఒక కారణం వల్ల ఆయనకి టికెట్ రాకపోవడం, బట్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకున్నా ఎప్పుడు ప్రజల్లో క్యాడర్ మధ్యలోనే ఉండి ఒక కార్యకర్తలాగా పని చేస్తూ తర్వాత డీసీసీ లాగా ఎదిగి మళ్ళీ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఆయన పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్ని గురించి కూడా బాగా కష్టపడి చేశారు. సో ఆయనకి గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రజాసేవ కోసం ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఉన్నారు. మేము కూడా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూసింది ఆయన దగ్గర చూసి నేర్చుకుంది ఇదే. ఇప్పుడు యాజ్ హిస్ డాటర్ ఒక తండ్రి కూతురులాగా నేను కూడా పాలిటిక్స్లోకి రావాలని ఆశించడం ఎందుకు అంటే మా నాన్నగారు 30 ఏళ్ళ కింద ఆయన లేట్ 20s ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత వలిగొండలో ఒక స్కూల్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది యాజ్ అ చారిటీ. హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిస్ బ్లడ్ సిన్స్ హీ వాజ్ యంగ్ అండి. ఆయన స్కాలర్షిప్ ఫీజ్ కూడా ఆయన రూమ్మేట్స్కి ఇచ్చేవారు ఆయన వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ హాస్టల్. సో ఆయనకు ఓయూలో కూడా కెమికల్ వచ్చింది, బట్ హీ వాంటెడ్ టు బీ అ సివిల్ ఇంజనీర్. దాని గురించి ఆయన కోయంబత్తూర్ జీసీటీ కాలేజ్లో అడ్మిషన్ వస్తే అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకున్నారు. సో హీ ఆల్వేస్ వాజ్ డూయింగ్ చారిటీ అండ్ వీ ఆల్ గ్రూ అప్ అండర్ హిమ్. అంటే ఆయన చూసి నాకు మా నాన్నే ఇన్స్పిరేషన్. అండ్ ఆయనతో ఉండి ఆయనతో పనిచేసి అండ్ ఆయనతో పాటు నేను గత 12 ఏళ్ళగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నాను. వీఆర్ బిల్డర్స్. విన్నాను మీరు కీర్తి డెవలపర్స్ లైక్ రియల్ ఎస్టేట్ రంగానికి మీరు డైరెక్టర్గా ఉన్నారు. అవునండి. ఉన్నత చదువులు చదివారు, బాగా మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మీ డాడీ లాగానే. అలాంటి మీరు రాజకీయాల వైపే ఎందుకు రావాలనుకుంటున్నారు? రాజకీయాలను ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఎప్పుడు అనిపించింది ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు అసలు? సో ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి కావాల్సిన అన్ని బేసిక్ నీడ్స్ మాకున్నాయి, అంతకు మించి కంఫర్ట్స్ ఉన్నాయి. వరల్డ్ మొత్తము ట్రావెల్ చేశాను. కాలిఫోర్నియాలో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ చేసి తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత మా నాన్నతో పాటు వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. 12 ఇయర్స్లో నేను ఆయనతో పాటు హైదరాబాద్ అండ్ బెంగళూరులో మా ప్రాజెక్ట్స్ చూసుకుంటూ అదొకటి కాకుండా నా స్వంతంగా కూడా నేను ఒక బిజినెస్ స్థాపించాను. ఇట్స్ అన్ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫర్ గిఫ్టింగ్. ఇట్స్ కాల్డ్ వన్ రోజ్. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా అలాంటి ప్రోడక్ట్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. వరల్డ్స్ లాంగెస్ట్ లాస్టింగ్ రోజెస్ అంటారు వాటిని. ఐ స్టార్టెడ్ దిస్ 7 years బ్యాక్ అండి. అండ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ టు. నాకు చైన్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి, ఒక సక్సెస్ఫుల్ వెబ్సైట్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వర్క్ మా ఫాదర్ కోసము. సో ఇప్పుడు ఆల్రెడీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, కంఫర్టబుల్ లైఫ్ ఉంది. అండ్ నేను దేశానికి తిరిగి సేవ చేయాలనుకుంటున్నాను. ప్రజాసేవ చేయాలంటే పాలిటిక్స్ కన్నా పెద్ద పీఠం అనేది ఇంకేది ఉండదని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్లీ పవర్ విల్ డూ అ లాట్ ఆఫ్ చేంజ్. ఇట్ విల్ హెల్ప్ యూ, ఇట్ విల్ సపోర్ట్ యూ ఇన్ డూయింగ్ బెటర్ ఫర్ ద సొసైటీ. అంటే మీ నాన్నతో ఈ విషయం ఎప్పుడైనా ప్రస్తావించారా? ఎప్పుడైనా నాన్న నాకు రాజకీయాల వైపు ఆసక్తిగా ఉంది, రావాలనుకుంటున్నాను అని ఎప్పుడైనా? ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి. మాకు అది అలా జరిగిపోయింది. ఈ మన 2023 ఎలక్షన్ తర్వాత మన డిసెంబర్లో జరిగిన ఎలక్షన్ ముందు నుండి ఐ బీన్ యాక్టివ్ అండి. లాస్ట్ 6 years కూడా 7-8 years 2017 నుంచి ఐ బీన్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. నేను మా భువనగిరిలో నాయకులందరితో పాటు వాళ్ళందరూ కూడా నన్ను ఒక చెల్లెలాగా కూతురులాగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళది ఏది ఉన్నా వాళ్ళతో పాటు డిస్కస్ చేసి వాళ్ళు ఎవరిని కూడా బాధ పెట్టకుండా మనం ఎలా కలిసి పనిచేయాలి, ఎలా చేస్తే మనం గెలుస్తాము అన్న విషయం మీద మంచి టీం వర్క్ చేశాము. వాళ్ళందరూ కూడా కోరుతున్నారు ఇప్పుడు నేను రాజకీయాల్లోకి రావాలని. సో ఒకే టైం నాన్నగారితో డిస్కస్ చేయడము, ఫస్ట్ నాన్నగారిని ఎక్కువ పుష్ చేయడం, కీర్తి రావాలి పాలిటిక్స్లోకి, మీరు కీర్తిని ఎంకరేజ్ చేయండి అనడం. అలాగే సేమ్ టైం ఫస్ట్ మీ నాన్నతో షేర్ చేసుకున్నప్పుడు మీ నాన్న రియాక్షన్ ఎలా ఉంది? నాన్న నేను రాజకీయాల వైపు రావాలనుకుంటున్నాను అంటే. సో మేమిద్దరం ఇంతవరకు అసలు డిస్కషన్ చేయలేదండి. అంటే అబ్జెక్షన్ చేస్తారా ఎప్పుడైనా? మరి ఇప్పుడు డిస్కషన్ చేయలేదు అంటే డీప్ డిస్కషన్ అన్నట్టు అవ్వలేదు. నేనేం చేయాలనుకున్నా మా నాన్న 100% సపోర్ట్ దాంట్లో ఉంటుంది. సో బికాస్ హీ నోస్ దట్ ఐ కెన్ మేక్ అ వెల్ డెసిషన్, అంటే ఐ కెన్ మేక్ అ 100% క్లియర్ డెసిషన్. ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు నా మీద ఉంది. ఆ నమ్మకం వల్లనే ఏమో నేనేం చేయాలనుకున్నా ఆయన నాకు 100% సపోర్ట్ చేస్తారు. సో ఇవాళ కూడా నేను ఎంపీలా నిలబడాలనుకుంటున్నాను అంటే అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో చూద్దాము, నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు.
దీనికి నాన్నగారు ఒకరే కాదండి, నాకు మా పిఎస్సిలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఇప్పుడు మీరు చూశారు, నాన్నగారికి చాలా దగ్గరగా ఉండి చూశారు, 2018 నుంచి బాగా దగ్గరగా ఉండి క్లీన్ అబ్జర్వ్ చేశారు. కానీ రాజకీయాల్లో అంత కష్టం కాదు, ఎందుకంటే మీ నాన్న చూశారు, మీ నాన్న కొన్నిసార్లు స్ట్రగుల్స్, అప్ డౌన్స్, రాజకీయాల్లో ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేయడానికి కీర్తి సిద్ధంగా ఉందనుకోవచ్చా? తప్పకుండా అండి. నేను ఎలా చూస్తానంటే లైఫ్ని ఎనీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆ ఛాలెంజెస్ని ఒక్కొక్కటి మనం సమస్యని ఎదుర్కొంటూ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటేనే లైఫ్ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. మనం డిఫరెంట్ థింగ్స్ చూడాలని, ఇప్పుడు లైక్ నేను బిజినెస్లోకి రావాలనుకున్నప్పుడు అప్పట్లో మహిళలు ఎవరు లేకుండే కన్స్ట్రక్షన్లో. నేను నాన్నతో పాటు స్పెయిన్కి వెళ్ళానండి కాన్ఫరెన్స్ కోసము, మాస్టర్స్ చేసి తిరిగి వచ్చిన వెంటనే. సో ఐ వాజ్ ద ఓన్లీ సెకండ్ గర్ల్, అంటే ఇద్దరు అమ్మాయిలే వచ్చారు ఇండియా మొత్తం నుండి. క్రెడాయ్ నేషనల్ కాన్ఫరెన్స్, అవి మెంబర్స్ ఆఫ్ క్రెడాయ్. నాన్నగారు క్రెడాయ్ ఫార్మింగ్ మెంబర్ హైదరాబాద్ చాప్టర్కి. సో ఎవ్రీ ఇయర్ నేషనల్ కాన్ఫరెన్సెస్ ఒక్కొక్క కంట్రీలో ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ దగ్గర పేరు పొందిన ఆర్కిటెక్ట్స్ వచ్చి కూడా కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, కంపెనీస్ వాళ్ళు హోస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా నేను స్పెయిన్కి వెళ్ళినప్పుడు 2013లో పూనా నుండి ఒక బిల్డర్ వచ్చారు, ఒక అమ్మాయి. షీ వాజ్ ఆన్ ద డయాస్. ఆమె బహుశా నాకన్నా అప్పుడు 10 ఏళ్ళు పెద్దండి ఉంటుంది, నేను ఇప్పుడున్న ఏజ్ అనుకుంటాను. తను మాట్లాడే విధానం, తీరు అంతా చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు బీ లైక్ హర్. సో నేను వస్తాను డాడీ మీతో పాటు కాన్ఫరెన్స్కి అంటే, ఆయన వెంటనే వెళ్దాం రా, నువ్వు తప్పకుండా రావాలి అని తీసుకెళ్లారు. తీరా అక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ ద ఓన్లీ అదర్ సెకండ్ గర్ల్. అంటే మొత్తము వచ్చిన 500 మందిలో ఇద్దరు మాత్రమే మహిళలు ఉండేయండి. సో ఆయన ఎన్నడూ కూడా నన్ను దేని నుంచి డిస్కరేజ్ చేయలేదు. అండ్ వెన్ ఐ మేడ్ అ డెసిషన్ టు ఎంటర్ కన్స్ట్రక్షన్ ఆల్సో, కంపెనీ పేరు అలా పెట్టారు, బట్ లైక్ ఇట్ వాజ్ మై డెసిషన్ టు జాయిన్ మా ఫాదర్ని. నేనే ఇండియాకి తిరిగి వచ్చింది కూడా డాడీతో పాటు పని చేయాలి, కంపెనీని ఇంకా ఎదగాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా పేరు పొందాలన్న ఉద్దేశంతో వచ్చాను. అండ్ ఐఎమ్ డూయింగ్ దట్. అండ్ అలా అప్పుడు డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అనే రంగంలో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉండే. అసలు హైదరాబాద్ చాప్టర్లో కూడా మీరు తీసుకున్నట్టయితే ప్రాబబ్లీ ఐ వాజ్ ద ఫస్ట్ వన్. సో ఇప్పుడున్న రాజకీయంగా ప్రవేశం కూడా మీరు చూసినట్టయితే ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? సాధ్యమేనా? అంటే కీర్తికి డైరెక్టర్గా ఉన్నారు, అంత పెద్ద కంపెనీకి డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. అంటే మీ ఫాదర్ కూడా రాజకీయాల్లో ఉన్నారు, కొంత మీ హెల్ప్ తీసుకుంటున్నారు, అంటే బిజినెస్ పరంగా. మీరు పొలిటికల్ని బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫ్యామిలీ బిజినెస్ అండి, ఇట్స్ అ ఫ్యామిలీ బిజినెస్. మాకు మై సిస్టర్ అండ్ మై బ్రదర్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దెమ్ అండ్ పార్ట్ ఆఫ్ ఇట్. మా చెల్లెలు కూడా డిజైన్ చదువుకుంది న్యూయార్క్లో. అండ్ మై బ్రదర్ శ్రీరామ్ రెడ్డి కూడా పర్డ్యూ, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ యుఎస్. అక్కడ ఆయన కూడా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేసి తిరిగి వచ్చాడు. మేమందరం కూడా మాకు సంబంధించిన దాని గురించే చదువుకొని తిరిగి వచ్చాము. మా అందరు ఏం కూడా అంతే. ఐ థింక్ మేము చాలా బ్లెస్డ్ టు హ్యావ్ అ ఫాదర్ యాజ్ అ సపోర్టర్. మరో ప్రశ్న అండి, జనరల్గా ఏ పొలిటీషియన్కైనా కొడుకు కుమారుడు వస్తుంటాడు పొలిటికల్గా, చాలా వరకు అమ్మాయిలు రావద్దు అనేది కాదు నా ఉద్దేశం, బట్ ఫస్ట్ ప్రియారిటీ కీర్తిరెడ్డి చూజ్ చేసుకుంది బ్రదర్ కన్నా ముందే అనుకోవచ్చా? అంటే అండి, ఇప్పుడు మా ఫాదర్ ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి అని అలా చూడలేదు. ఐ థింక్ హీస్ బీన్ వెరీ సపోర్టివ్ విత్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. ఇవాళ కూడా నేను రాజకీయంగా ప్రవేశం చేయాలనుకున్నప్పుడు డాడీ, మా ఫాదర్ ఒక్కరే కాదు, మా హస్బెండ్, మా మదర్, మా ఇన్లాస్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ మీతో పాటు కూర్చున్నారు. అండ్ ఆయన చేస్తారు, ఆయన గ్రౌండ్లో నాతో పాటు మా ఫాదర్కి చాలా సపోర్ట్ చేస్తారు. గత 2 ఎలక్షన్స్ కూడా ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. అలోక్ రెడ్డి అండి, హీస్ అన్ ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళది దే ఎక్స్పోర్ట్ డస్ట్ కంట్రోల్ సిస్టమ్స్. సో నా లక్ ఏంటంటే నా పూర్తి ఫ్యామిలీ కూడా నా మీద చాలా నమ్మకం. నేను కీర్తి ఏం చేసినా కూడా కాన్ఫిడెన్స్తో చేస్తుంది, 100% క్లారిటీతో చేస్తుంది. తను ఏం చేయాలనుకున్నా ఎప్పుడు కూడా అమ్మాయి ఆడపిల్ల ఈ టైంకి ఇంటికి రావాలి, సరే ఇది చేయొద్దు, అమ్మాయి ఇది చేయొద్దు, అలా ఎప్పుడు కూడా ఎవరు నన్ను వెనక్కి లాగలేదు. మా ఫాదర్ అలా ఉన్నారు
నాకు ఇంకా పెద్ద అదృష్టం ఏంటంటే మా హస్బెండ్ కూడా నాకు అలానే దొరికారు. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ 2 వండర్ఫుల్ మెన్ ఇన్ మై లైఫ్. అండ్ మా బ్రదర్ కూడా నాకు చాలా సపోర్టివ్ ఉంటారు. సో ఆల్ ద మెన్. ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడైనా? అంటే మీ బ్రదర్ మీరు డిస్కస్ చేశారా ఎప్పుడైనా? లేదండి, హీఈస్ ఫోకస్డ్ ఆన్ బిజినెస్. ఓకే, రైట్. సూటిగా ఒక ప్రశ్న అండి, సూటిగా అడుగుతాను. అంటే కుంభం ఫ్యామిలీ, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుంభం కీర్తి రెడ్డి డబ్బు ఎక్కువగా ఉందనో, లేదంటే నానా భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నారనో, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉందని బిజినెస్ కుటుంబం అనో, మొత్తానికి ఈ డబ్బులతో వీటితో రాజకీయాల్లో రాణించవచ్చు అని అనుకున్నదా? మేబీ ఐ థింక్ కీర్తి రెడ్డి అలా ఇట్లా ఆలోచించిందా? లేదండి. నేను 2018 ఎలక్షన్ మా నాన్న గురించి పనిచేసినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, నేను పగలు రాత్రి అనకుండా అసలు అమ్మాయిని కూడా ఆలోచించకుండా నైట్ 1-2 ఏ టైం అని చూడకుండా మొత్తం రోడ్ల మీద తిరుగుతూ కార్యకర్తలు ఇళ్ళకి వెళ్తూ నాయకుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మీటింగ్స్ ఇవన్నీ చేయడం జరిగింది. నాకు ఇవాళ గ్రౌండ్ నుంచి కాల్ ఉందండి. ఇది నేను డెసిషన్ తీసుకునే ముందు నాకు ఐ వాజ్ మేడ్ టు థింక్ అబౌట్ దిస్ ఫ్రమ్ బికాస్ ఆఫ్ అ క్యాడర్. వాళ్ళందరూ నన్ను చాలా ప్రోత్సహించారు, మీరు రావాలి బికాజ్ మాకు మీలాంటి యువ నాయకురాలు కావాలి అంటున్నారు. నేను క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది యువతను చూశాను, లైక్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్స్, వీళ్ళు చాలామంది ఉన్నారు, ఊర్లలోనే ఉండిపోయారు. మాతో పాటు తిరిగేవారు, మీరు ఏం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, సరే ఇప్పుడు పాలిటిక్స్కి తర్వాత ఏం చేస్తారంటే, లేదక్క జాబ్ లేదు మాకు, ఆఫర్స్కి పెట్టుకున్నాం కానీ జాబ్స్ రావట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు మన గత ప్రభుత్వము బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే బీజేపీ కానివ్వండి, ఓకే ఇండియా ఈజ్ అ పవర్ఫుల్ నేషన్, ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు. మన దగ్గర ఉన్న యువత ప్రపంచంలో ఎక్కడా లేరు. మరి అలాంటప్పుడు ఆ యువతని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టడానికి, వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వడానికి మన ప్రభుత్వం ఎందుకు వైఫల్యం అవుతుంది? ఎందుకు మనకు అన్ని జాబ్స్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాం? పార్టీ ఇస్తుందని అనుకుంటున్నారా? యువతకు పెద్దపీట వేస్తుంది, యువతను ఎంకరేజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. మీరు కనుక చూసినట్టయితే మన గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు కూడా యువతని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు కూడా. ఇప్పుడు పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ అండి, మీరు చూసుకోండి, మన ఎంతమంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారండి, భారీ మెజారిటీతో గెలిచిన వాళ్ళు. ఇప్పుడు యువతకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ఉండదు. అది కాకుండా మన డావోస్లో మన సీఎం గారు కూడా తీసుకొచ్చిన ఫండింగ్, ఇట్స్ నాట్ అ నార్మల్ ఫీట్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, వీ ఆల్ లుక్ అప్ టు హిమ్. అంటే నాకు ఆయన ఏ చేసినా ఇంత బాగా చేస్తున్నారు అనే ఇది లైక్ చాలా ఉంది. లైక్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ చాలా ఫోకస్గా మంచిగా డ్రైవ్ చేస్తున్నారు. అండ్ మీరు గ్రోత్ కూడా చూసుకున్నట్టయితే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ పెరిగినట్టు ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకు పెరగలేదు? ఐ వాంట్ టు గో టు పార్లమెంట్ టు మేక్ అ డిఫరెన్స్, టు మేక్ అ చేంజ్ ఇన్ భువనగిరి. ఐ వాంట్ టు బి. అదే రాజకీయాల్లోకి ప్రవేశం ఏదైతే అనుకున్నారో ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీరు చూజ్ చేసుకున్నది డైరెక్ట్ పార్లమెంట్, ఒక ఎంపీ స్థానాన్ని. మీ నాన్నగారు ఉన్నది భువనగిరి ఎమ్మెల్యేగా మాత్రమే, కానీ ఓవరాల్గా ఒక ఎంపీ స్థానానికంటే 7 నియోజకవర్గాల పరిధి ఉంటుంది. మీరు స్పెషల్లీ ఎంపీ స్థానాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? రాజకీయ రంగం ప్రవేశంతో ఎలా సాధ్యం అనుకుంటున్నారు? అంటే మీకు భువనగిరి మీద పట్టుండొచ్చు, ఒక 2018 నుంచి మాత్రమే, అది కూడా ఓపెన్. కానీ మీరు ఎలా దీన్ని సాధ్యం అనుకుంటారు? ఇన్ కేసు ఒకవేళ మీ అధిష్టానం మీకు టికెట్ ఇచ్చేదనుకోండి, ఎలా పాసిబిలిటీ అవుతుంది అనుకుంటున్నారు ఎంపీగా? సో ఇప్పుడు మీరు భువనగిరి పిఎస్సి చూసుకుంటే అవుట్ ఆఫ్ 14 lakh ఓటర్స్ 50% మహిళలే ఉన్నారు. ఇంతవరకు భువనగిరి పిఎస్సి పార్లమెంట్కి ఏ మహిళ కూడా కంటెస్ట్ చేయలేదండి ఇన్ మై నాలెడ్జ్. ఇప్పుడు 33% రిజర్వేషన్ కూడా ఉంది. అన్ని పార్టీలు కూడా దాన్ని ఆమోదించాయి, విచ్ ఇస్ అ బిగ్ బ్రేక్ త్రూ ఫర్ మహిళలు ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేను దానికి ఫస్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ మహిళ వచ్చి మొట్టమొదటి స్టెప్ తీసుకుంటుంది? ఏ మహిళ వచ్చి నేను ఎంపీలా పోటీ చేశా అని అంటుంది? ఏ మహిళ వచ్చి నేను ఇక్కడ ఎంపీని అవుతాను లేకపోతే నేను పార్లమెంట్ పోతాను అంటుంది అని ఎవరి కోసం నేను ఎందుకు చూడాలి? ఐ కెన్ బీ ద చేంజ్, ఐ వాంట్ టు మేక్ అ డిఫరెన్స్ అండ్ ఐ వాంట్ టు బీ ద వాయిస్ ఆఫ్ భువనగిరి అండి. సో ఇప్పుడు నేను భువనగిరి ప్రజల గురించి ఢిల్లీలో పోరాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్టయితే మనము తెలంగాణ విభజన టైంలో తెలంగాణకి ఐటీఐఆర్ స్టేటస్ ఇస్తా అన్నారు. సో ఇట్ కుడ్ హ్యావ్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ అయ్యేది, బట్ అది కాకుండా చేసింది మన బీజేపీ ప్రభుత్వం. సో ఇప్పుడు తప్పకుండా నెక్స్ట్ గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు
ప్రభుత్వంని ఫామ్ చేస్తారు, గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అండ్ ఐ వాంట్ టు వర్క్ అండర్ హిమ్. ఐ వాంట్ టు వర్క్ ఇన్ అ డైనమిక్ టీమ్ విచ్ కెన్ మేక్ అ డిఫరెన్స్ టు మై రీజన్. అంటే ఇన్ కేసు మీకు ఎంపీ టికెట్ రాకపోతే ఏంటి పరిస్థితి? అంటే బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్ అ డెమోక్రాటిక్ పార్టీ అండి. చాలామంది ఆశావాదులు చాలామంది ఉంటారు. సో ఐ డోంట్ థింక్ నేనేం తప్పు చేయట్లేదు. నేను కూడా ఆశిస్తున్నాను టికెట్. అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఎవరికి టికెట్ ఇవ్వాలనేది. ఐ థింక్ ఐఎమ్ అ స్ట్రాంగ్ కంటెండర్ బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, బిజినెస్ ఎక్స్పీరియన్స్. 3 పాయింట్స్ చెప్పండి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను అసలు భువనగిరి ఎంపీ స్థానం మీకే ఎందుకు ఇవ్వాలండి? ఒక 3 పాయింట్స్ చెప్పండి మేజర్గా. సో ఇప్పుడు చాలా నెగ్లెక్టెడ్ థింగ్స్ జరిగాయండి. భువనగిరి నేను పుట్టి పెరిగిన ప్రదేశం. అంటే లైక్ ఐ యూస్ టు గో బ్యాక్ ఫర్ సమ్మర్ హాలిడేస్. మా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు, మా ఇల్లు అక్కడే ఉంది, మా తాతగారు సంపాదించిన భూములు అక్కడే ఉన్నాయి. నేను చిన్నప్పుడు స్కూల్లో బుక్స్లో చదువుకునేదాన్ని ఫ్లోరోసిస్ అని. నల్గొండలో అది చాలా పెద్ద విషయం ఉండేది. ఇప్పుడు నేను స్కూల్లో చదువుకొని ఆ టైంలోనే మా నాన్నగారు ఒక పని చేసేవారు. వాటర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు వలిగొండలో అండ్ చుట్టుపక్కల ప్రదేశాలలో. ఎందుకు ఈ పని చేస్తున్నారు అని అడిగితే ఫ్లోరోసిస్ గురించి అన్నారు. సో కేవలం బుక్స్లో చదవడం కాదు, ఈ సమస్యకి ఒకరు పరిష్కరిస్తున్నారు. అండ్ దట్ వాస్ మై ఫాదర్. నా ఇన్స్పిరేషన్ అప్పుడు స్టార్ట్ అయింది. హీ మేడ్ అ డిఫరెన్స్ అండి. సో ఐ ఆల్సో వాంట్ టు మేక్ అ డిఫరెన్స్. సో ఇప్పుడు నాకు ఎంపీ టికెట్ వచ్చినా కూడా మా ముఖ్య నేతలు అందరూ, మా ఎమ్మెల్యేలు అందరూ, మా గౌరవనీయులైన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా నల్గొండ జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా చీఫ్ బీర్లా ఎల్లయ్య గారు, మళ్ళీ మా ముఖ్య నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వేముల వీరేశం గారు, మళ్ళీ మందుల శామ్యుల్ గారు, అలాగే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు కూడా కొంచెం తక్కువనే ఓడిపోయారండి. హీస్ అ స్ట్రాంగ్ లీడర్. వీరందరు సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. బికాస్ వాళ్ళందరికీ కూడా నేను బిడ్డనో చెల్ల లాంటి దాన్ని. ఇప్పుడు మన ఇళ్లలోకి వెళ్ళి ఒక బిడ్డ బయటకు వచ్చి నేను కంటెస్ట్ చేస్తానంటే ఎందుకు సపోర్ట్ చేయరండి? సో తప్పకుండా పార్టీ టికెట్ ఇచ్చి అధిష్టానం సందర్భం వచ్చినప్పుడు తీసుకెళ్ళాను. అంటే నేను నా అప్లికేషన్ ఇచ్చానండి, నా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశాను. బట్ హైకమాండ్ విల్ టేక్ అ కాల్ అండి. ఇది ఇప్పుడు ఢిల్లీ నుంచి రావాల్సిన నిర్ణయం. తప్పకుండా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేమందరం కలిసి పనిచేయాలి. కీర్తి గారు, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చి మీరు గెలిచినా, మీరు ప్రధానంగా అక్కడ స్థానిక నేతగా అక్కడే పుట్టారు, ఓలిగొండ మీది ప్రాపర్. కానీ అక్కడ మీరు గుర్తించిన సమస్యలేండి, మెయిన్ సమస్యలు దేశవ్యాప్తంగా పార్లమెంటులో ప్రస్తావించే కీర్తిరెడ్డి ఒకవేళ గెలిస్తే పార్లమెంట్లో ఏం ప్రస్తావించుదాం అనుకుంటున్నాను? సో ఇప్పుడు 4 థింగ్స్ ఉంటాయండి. లైక్ నేను మా నాన్న గురించి క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా విద్యా వైద్యం మీద చాలా మాట్లాడాను, చాలా ప్రామిసెస్ ఇచ్చాము మేము. అండ్ దాని గురించి ఆల్రెడీ వీఆర్ స్టార్టింగ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఒక ఫౌండేషన్ క్లియర్ విజిబిలిటీ, క్లారిటీతో ఎస్టాబ్లిష్ చేసి అవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇవి మనం పక్కకు పెట్టుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ కూడా ముఖ్యమైనవండి. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తే నేను దేని గురించి పోరాడతానని మీరు అంటున్నారు. మన బీజేపీ ప్రభుత్వం రైతులకి ప్రీవియస్ బడ్జెట్లో అగ్రికల్చర్ గురించి కేటాయించిన బడ్జెట్ ఇంకా తగ్గించింది. దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేరు? దీని గురించి ఎందుకు ఇంకా ఎవరు మాట్లాడట్లేరు? ఇండియా ఈజ్ అ ప్రైమరీ అగ్రేరియన్ అండి. లైక్ ఇట్స్ ద వరల్డ్స్ నెంబర్ 1 ఫర్ ఫార్మర్ సొసైటీ. రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి. బట్ పల్సెస్ ఇవన్నీ అంటే మనం పప్పులు, ధాన్యాలు ఇవి ఇంకా కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఐ బీన్ కంటిన్యూస్లీ టెల్లింగ్ దిస్. బట్ ఇప్పుడు రైతులకు మీరు ఎందుకు ఏమి ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకోండి మీరు. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 25,000 తోటి స్టార్ట్ అయినా కూడా శాలరీ ఇన్ నెక్స్ట్ 2 years 3 years వాళ్ళ శాలరీ పెరుగుతూనే ఉంటుంది. బట్ రైతులకు ఎందుకండి ఏం పెరగదు? అండ్ ఎందుకు ఆత్మహత్యలు అవుతూనే ఉంటాయి? వై కాంట్ వీ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్? వై కాంట్ వీ సపోర్ట్ దెమ్? ఐ వాంట్ టు బీ సపోర్టింగ్ ఫార్మర్స్. ఐ వాంట్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఐ వాంట్ టు సపోర్ట్ అగ్రికల్చర్. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సెటిల్ చేయాలి. వాళ్ళ గ్రెయిన్స్, ధాన్యాలన్నీ వర్షాకాలంలో నానకుండా ఎలా మనం స్టోరేజ్ ఫెసిలిటీని బాగా భద్రపరిచి బాగా ఎస్టాబ్లిష్ చేయాలి అన్న దాని మీద వర్క్ చేయాలని ఉంది. గర్ల్ చైల్డ్ గురించి అండి, ఇప్పుడు 50% పాపులేషన్ మహిళలు ఉన్నారు, కానీ ప్రాపర్ శానిటేషన్ లేదు స్కూల్స్లో. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫండ్స్ నుంచి స్కూల్స్కి ఇవ్వాలి ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ అని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను
డిజిటైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్కి సీడ్స్ ఇంపాక్ట్ వాళ్ళ త్రూ వర్క్ చేయాలని కొన్ని స్కూల్స్ విజిట్ చేశాను. అవును, చూసాం. చాలా మంది ఆడపిల్లలు ఇప్పుడు స్కూల్కి వచ్చి చదువుకోవాలనుకుంటే కనీస నిత్యావసరంగా వాళ్ళకి కావాల్సింది టాయిలెట్స్ అండి. అవి కరెక్ట్గా లేవు. కాంట్రాక్టర్స్ ఎవరైనా వచ్చినా కూడా ఆ పాత టాయిలెట్ అక్కడే ఉన్న కొత్త టాయిలెట్స్ కడతారు. పాతది ఎందుకు కూలగొట్టారు అంటే దానికి బడ్జెట్ లేదంటారు, కరెక్ట్గా ఇవ్వకపోవడం. సో ఒక ఫోకస్డ్ గ్రోత్ అనేది, ఒక ఫోకస్డ్ డెవలప్మెంట్ అనేది ఐ విల్ బీ లుకింగ్ ఇన్ టు దట్ అండి. అండ్ గర్ల్ చైల్డ్ ఒక్కటి అని కాదు, ఇప్పుడు యువత కూడా మనం చాలా ఉద్యోగాలు ఎస్టాబ్లిష్ చేయాలి. ఐటీఆర్ స్టేటస్ గురించి నేను ఫైట్ చేస్తాను. ఐల్ బీ ద వాయిస్ ఆఫ్ భువనగిరి ఫర్ దట్. బికాజ్ ఎందుకంటే అదే కనుక జరిగితే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఓవరాల్ బ్యూటీ అదే అండి. ఎక్కడ గ్రోత్ వచ్చినా కూడా ట్రావెలింగ్ ఇస్ ఈజీ. మన జాగ్రఫీ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్స్ నాట్ లైక్ అంటే మన రోడ్స్ అండ్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా జియోగ్రఫికలీ హైదరాబాద్ ఇస్ స్ట్రాటజికలీ లొకేటెడ్. ఇప్పుడు బెంగళూరులో లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది బికాజ్ వాళ్ళ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ సర్టన్ లొకేషన్స్. మాకు బెంగళూరులో కూడా బిజినెస్ ఉంది. సో మేము ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాం. బంపీ రోడ్స్ అసలు మంచిగా ఉండదు, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ ఉంటుంది, అంతా ఉంటుంది. బట్ దెన్ హైదరాబాద్ది కనుక మీరు కన్సిడర్ చేస్తే అలా ఉండదు. సో మీరు ఎక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసినా ఇప్పుడు ఒక హై ఇన్కమ్ ఎంప్లాయీ అక్కడికి వస్తేనే ఆ రీజన్కి గ్రోత్ ఉంటుంది. ఓకే, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, బట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతేనే మీకు వేరేవన్నీ కూడా గ్రోత్ వస్తాయి, ఆ ఏరియాకి గ్రోత్ వస్తుంది. సో ఒక ఎస్ఈజెడ్ గురించి ఫైట్ చేస్తాను, ఒక లాజిస్టిక్స్ పార్క్ గురించి ఫైట్ చేస్తాను. సో ఐ ఫైట్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. దానికైతే మంచి కార్యాచరణతో సిద్ధంగా ఉన్నారు మొత్తానికి. సరే, ఒకవేళ అంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో అక్కడ పార్లమెంటేరియన్గా చేశారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశారు, బ్రదర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ చేశారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాల్సి ఉంటుంది కుమ్మం కీర్తిరెడ్డికి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు. వీళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని నమ్ముతున్నారా? తప్పకుండా అండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దే విల్ సపోర్ట్ మీ. ఎందుకంటే మేమంతా ఒకటే అండి. వి ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే చాలామంది ఆశావాహులు ఉంటారో, ఎంతోమంది అడుగుతారు. ఇప్పుడు మదర్ని ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ సమానంగా ట్రీట్ చేయాలి. సో ఐ బిలీవ్ ఐ హ్యావ్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ద సీనియర్స్. వీళ్ళందరి నుంచి నేను చాలా నేర్చుకోవాలి. సో వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. బికాజ్ వాళ్ళు చూపించే అడుగుల్లో కూడా నేను నడుస్తాను. కేవలం మా నాన్నగారు అనుకుంటే సరిపోదు. ఇప్పుడు భువనగిరి డెవలప్మెంట్కి కూడా మా మంత్రి గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఏ ఫైల్స్ మూవ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక ప్రాంతానికి ఆ ఎమ్మెల్యేతో పాటు మన మంత్రి గారు కూడా చాలా కోఆపరేటివ్గా సపోర్టివ్గా ఉండాలి. అండ్ మన గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు నాన్నగారికి. సో తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా భువనగిరి ఎన్నికల్లో మీ నాన్నతో పాటు మీరు కూడా ప్రచారంలో చాలా అక్కడ సమస్యల్ని గుర్తించి కొంత పేదవారికి కానీ ఓవరాల్గా కొన్ని హామీలు ఇచ్చారు. ఆ దిశగా 2 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పాటై, మీ నాన్నగారు ఎమ్మెల్యే అయ్యి. ఆ దిశగా మీ నాన్నతో ఎప్పుడైనా మాట్లాడి, నాన్న ఈ సమస్యలపైన నేను ప్రచారంలో హామీ ఇచ్చాను, ఈ సమస్య మనం తీర్చాలి అనేది ఎప్పుడైనా ప్రస్తావన తెచ్చారా? ఆ దిశగా ఏమైనా పనిచేశారా? సో ఆయన గెలిచిన రోజు నుంచి చూస్తే ఆయనకి సరిగ్గా నిద్ర కూడా ఉండదండి. ఆయన భోజనం చేసేది కూడా లంచ్ అవర్స్ ఆర్ 4 o'clock అండ్ డిన్నర్ ఇస్ at 12. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మనిషి టైంకి అన్నీ తింటేనే ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి అన్నీ డెలివర్ చేయగలుగుతారు. బట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆల్రెడీ అంత ఫోకస్డ్ ఉన్నారు మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి. బునియాది కానీ కాల్వ గురించి ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. అలాగే రాయగిరిలో కూడా మా ఎంపీ గారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినది. ఇప్పుడు వీఆర్ మూవింగ్ ఇట్ ఫాస్ట్ అండి. మంత్రి గారు చాలా ఫాస్ట్గా దాని మీద సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ క్విక్ రియాక్షన్. అది కాకుండా ఇప్పుడు RRR బాధితులను కూడా ఎలా ఆదుకోవాలో, ఎలా మూవ్ చేయాలి థింగ్స్ అనేది, ఇవి 3 మాకు చాలా క్లిష్టమైనవి ఉండే. ప్రాజెక్టు బాధితులు కూడా ఉన్నారు అక్కడ. అవును. దానిపైన ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నారా? వీఆర్ లుకింగ్ ఇన్ టు ఆల్ ద స్టాటిస్టిక్స్ అండి. ఎవరికి ఎలా అందుబాటులోకి రావాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. నాన్నగారు ఆల్రెడీ ఆ ఏరియాస్కి వెళ్ళారు, అఫీషియల్స్తో పాటు మీటింగ్స్ జరిపారు, చాలా రివ్యూ మీటింగ్స్ జరిగాయి. సో హిస్ బ్యాక్ అండ్ టీమ్ ఇస్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ మధ్య మీరు డిజిటల్ క్లాసెస్ అని పిల్లలకు ఒక డిజిటల్ క్లాస్ రూమ్లో పిల్లలతో పాటు మీరు కూడా కూర్చొని పాఠాలు వింటున్నట్టుగా చూసాం మేము. అలా ఎన్ని స్కూల్స్కు డిజిటల్ క్లాసెస్ అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏం చేయబోతున్నారు అసలు? అంటే ఏమైనా ట్రస్ట్ ఏర్పాటు చేశారా? సో దట్ ఈస్ ద డెమో క్లాస్ అండి ఫర్ అవర్ ట్రస్ట్ విచ్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ వెరీ సూన్.
మేము ఆల్రెడీ చాలా సోషల్ సర్వీస్ చేస్తాం, నాన్న చేస్తూనే ఉన్నారు గత 20 ఏళ్ళగా. అండ్ ఎప్పటికప్పుడు మేము కూడా కుటుంబ సభ్యులం దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు నాన్న బిజీ అయిపోయారు, ఎమ్మెల్యే లాగా ఎన్నుకున్న తర్వాత భువనగిరికి ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆయన చాలా బిజీ అయిపోయారు. సో వీ టుక్ యాక్టివ్ డెసిషన్ దట్ నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను, బట్ ఇన్ బిగ్గర్ వే. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు హ్యావ్ అ మెంటార్. నేను ఒక్కదాన్ని ఊరికే అనుకుంది చేయడం కాకుండా ఒక మెంటార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లైక్ సార్, ఒక ఎక్స్-IAS ఆఫీసర్ ఫ్రమ్ ఢిల్లీ, ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ దీని ద్వారా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 2 అంశాలని మేము టార్గెట్ చేయబోతున్నాము. ఇప్పుడు మన గత ప్రభుత్వ వైఫల్యాలు అవన్నీ పక్కకు పెట్టేస్తే ప్రభుత్వం చాలా చేస్తుందండి, బడ్జెట్స్ చాలా కేటాయిస్తుంది. అండ్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యేకి ఇచ్చిన నిధుల్లో నుంచి తరగతి గదుల్లోకి ఒక్కొక్క స్కూల్కి ఇలా కేటాయించాలని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అలాగే మా ట్రస్ట్ తరఫున కూడా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే మల్టిపుల్ కంపెనీస్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక సింగిల్ పెన్నీ కూడా మేము తీసుకోకుండా డైరెక్ట్గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఆ స్కూల్కి లేకపోతే హాస్పిటల్కి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాము. వీఆర్ టాకింగ్ టు మల్టిపుల్ పీపుల్ అండి. ఐ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్, బికాజ్ మనకు ZPHS స్కూల్స్లో మాత్రం డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. బట్ మనకున్న 214 స్కూల్స్లో అన్ని స్కూల్స్కి ఇవి అందుబాటులో లేవు. పిల్లలు ఇంకా కూడా కష్టపడుతున్నారు. అంటే తల్లిదండ్రులు ఇంకా కూడా ఒక మారుమూల గ్రామం నుంచి బస్సులు కూడా రాని ఊర్లలో నుంచి వాళ్ళే పోయి పిల్లల్ని దింపడము వేరే మంచి స్కూళ్ళు అని చెప్పేసి. సో నేను ZPHSకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇంప్రెస్డ్ అండి. టీచర్స్ ఎంత బాగా చెప్తున్నారంటే, లైక్ ఇప్పుడు మా ఇద్దరు తాతయ్యలు కూడా టీచర్సే. మా మదర్ వాళ్ళ ఫాదర్ అండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్, దే రిటైర్డ్ యాజ్ DEOs, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్. సో ఎడ్యుకేషన్ రన్స్ ఇన్ అ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ కూడా చాలామంది IITians, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇలా చాలామంది ఉన్నారు, MBA చేసిన వాళ్ళు. ఎస్. సో వీ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవరైనా ఎప్పుడైనా బాగా చదువుకునే పిల్లలు కూడా వచ్చి నాకు దీనివల్ల నేను ఈ లిమిటేషన్స్ వల్ల చదువుకోలేకపోతున్నానంటే వెంటనే మేము వాళ్ళ కోసం నిలబడతామండి. నేను ఎవరో వచ్చి నాకు సాయం చేస్తేనే ఆ పాపకో బాబుకో సాయం చేస్తామన్నట్టు కూడా కాదు. సో ఇలాంటి ఒక ట్రస్ట్ త్రూ మేము ఇంకా వైడర్ రీచ్ అవ్వాలి అనేది ఆలోచన. సో దిస్ విల్ బీ లాంచ్ వెరీ సూన్. ఒక 3 days బ్యాక్ మీ నాన్నగారి నియోజకవర్గం, అదే భువనగిరి నియోజకవర్గంలో SC హాస్టల్లో 2 అమ్మాయిలు చనిపోయారు. దీనిపైన మీరు ఒక పొలిటీషియన్గా ఇప్పుడే వస్తున్నారు, ఎలా చూస్తారు దాన్ని? అంటే అది చాలా బాధాకరమైన విషయం అండి. మన గవర్నమెంట్ SC హాస్టల్లో 2 బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజుల్లో కూడా పిల్లలు ఇలాంటి ఆలోచనలు చేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే అది తల్లిదండ్రులకి చాలా బాధ కలిగించే విషయము. పిల్లలు కళ్ళ ముందు పోతే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో మాటలలో చెప్పలేము. స్పందిస్తలేదు అని ఒక టాక్ ఉంది. ఆల్రెడీ ఆ సంఘటన జరిగిన కొద్ది గంటలకే మా నాన్నగారు అక్కడ ఏరియా హాస్పిటల్కి చేరుకున్నారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. అది కాకుండా వాళ్ళు వరంగల్ స్టూడెంట్స్ అండి, ఇక్కడ మా ZPHSలో చదువుకుంటూ ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటున్నారు. దట్స్ అ గవర్నమెంట్ హాస్టల్. సో వెంటనే రియాక్ట్ అయ్యారండి. ఆ స్థానిక వరంగల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి కుటుంబానికి మనం ఎలా ఆదుకోగలుగుతామో అని 2 మాట్లాడుకొని వాళ్ళు అపోజిషన్ ఇది అనకుండా పూర్తి హ్యుమానిటీతో వాళ్ళిద్దరూ పనిచేశారు. ఇలాంటి సందర్భాల్లో అందరు కలిసి రావాలండి. హ్యుమానిటీ హ్యాస్ టు ప్రివైల్ ఇలాంటి సిచ్యువేషన్స్లో, బట్ పొలిటికల్ థింగ్స్ కాదు. ఇవాళ దాన్ని చాలామంది పొలిటికల్గా చూస్తున్నారు, పొలిటికల్గా దాన్ని అలాంటి సంఘటన చేస్తున్నారు, వాడుకోవాలని చూస్తున్నారు చాలామంది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 2 చిన్న పిల్లలు చనిపోయారు అక్కడ. మనం ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రైవసీ, సపోర్ట్, అది మనము ఒక లీడర్ లాగా, ఒక పాలిటీషియన్ లాగా గవర్నమెంట్ తరఫున వాళ్ళకి జరగాల్సింది అది. అండ్ ఆల్రెడీ మా నాన్నగారు అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడారు, కలెక్టర్ గారు, DCP గారు, వీరందరూ కలిసి దానికి కావాల్సిన డెసిషన్స్ తీసుకున్నారు. మీరు చూసినట్టయితే మన మంత్రి సీతక్క గారు కూడా ఆల్రెడీ తను కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏదైతే ఫాల్ ప్లే అనిపిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని. ఇంతకు మించి I don't know what can be done. Okay. The best we can do is give the family its privacy. దాన్ని ఇంకా
అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎలా సహాయపడాలో అది మాత్రమే మనం చేయాలి. ఇప్పుడు ఫైనల్గా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ కాంపిటీషన్ కూడా ఉంది, చాలామంది రేస్లో కూడా ఉన్నారు. కానీ మొత్తానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానికానికి కానీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురుగా ఏం చెప్పాలనుకుంటున్నారు మా V5 ద్వారా? నేను చెప్పినట్టు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రాటిక్ అండి. ఎవరు వచ్చినా ఆదరిస్తుంది. ఇట్స్ అ పార్టీ, కాంగ్రెస్ ఇస్ అ పార్టీ విచ్ బిల్డ్స్ లీడర్స్, విచ్ మేక్స్ లీడర్స్. లీడర్షిప్ పుట్టింది కాంగ్రెస్ పార్టీలో. ఈ చాలా హిస్టారికల్ మూమెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయి. మనం ముందు చూసుకున్నట్టయితే మేము పుట్టక ముందు నుంచి, మన భారతదేశం పుట్టినప్పటి నుండి ఇలాంటి పార్టీలో ఉండి ఒక కార్యకర్తలో పనిచేయడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ముఖ్యంగా మా నాన్నగారి గెలుపుకి ఆయన 40 ఏళ్ళ చరిత్ర తిరిగి రాశారు. దాంట్లో నేను ఒక కార్యకర్తలాగా పనిచేశాను. దానికి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు 33% రిజర్వేషన్ అనౌన్స్ చేశారు మహిళలకు, పార్లమెంట్లో కూడా, అసెంబ్లీలో కూడా. సో ఐ వాంట్ టు మేక్ ద ఫస్ట్ మూవ్. నేనే తొలి అడుగు తీసుకోవాలనుకుంటున్నాను. ఒక మహిళగా నేను ఎంపీ టికెట్ ఆశిస్తున్నాను. అండ్ ఐ విల్ బీ ద వాయిస్ ఆఫ్ భువనగిరి. నేను నా ప్రజల కోసం పోరాడతాను. వాళ్ళకు అన్నీ కూడా తీసుకొస్తాను. వాళ్ళకి కావాల్సిన వసతులు, ఇన్ఫ్రా, కంపెనీస్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తాను. నిత్యం వాళ్ళ గురించి పోరాడతాను అని నేను అంటున్నాను. అలాగే అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళ గురించి నేను కష్టపడి పనిచేస్తాను. భువనగిరి ఎంపీ స్థానం నుండి సీనియర్స్, గతంలో అక్కడ పనిచేసిన ఎంపీగా పనిచేసిన వాళ్ళు ఎంఐఎంలు వేరే పార్టీ నుండి, లైక్ సీనియర్స్ రాజకీయంలో, మీరేమో ఇప్పుడు నూతనంగా వస్తున్నారు, అనుభవం కొంత, వాళ్ళు గతంలో ఎంపీగా చేశారు అదే స్థానం నుండి. అంటే పేర్లు చెప్పొద్దు, బీజేపీ నుండి కొంతమంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా మీ నాన్నగారి మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తుల్ని కూడా బరిలోకి దించుతాము అంటున్నారు. అలాంటి వ్యక్తులతో నిల్చొని ఢీకొనగలరా? సాధ్యమేనా? వై నాట్ అండి? ఐ థింక్ ఐ క్యాన్. నేను తప్పకుండా చేస్తాను. ఇప్పుడు యువతకి అవకాశం ఇవ్వాలి కదండి. ఇప్పుడు యువత అవకాశం రావాలి, రాణించాలి అంటే ఇవన్నీ ఆలోచిస్తే అవకాశం ఎప్పుడు వస్తుంది? మాకు కూడా ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాతనే అవకాశం వస్తుందంటే మరి యువతకు ఎప్పుడు అవకాశం ఇస్తారు? సో యువతకు ఎందుకు అవకాశం ఇవ్వాలని మీరు అనొచ్చు. ఒక ప్రాబ్లం మీద ఫ్రెష్ పర్స్పెక్టివ్ అనేది, ప్రపంచం మారుతూనే ఉంది. ఆ ఫ్రెష్ ఆలోచన, ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ యువత నుంచే కదా వచ్చేది. యంగ్ మైండ్స్ థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఇండియా ఈజ్ అ గ్రోయింగ్ నేషన్. మన దగ్గర ఉన్న మ్యాక్సిమం పాపులేషన్ యువత. మరి ఆ యువతకి కావాల్సిన నీడ్స్, ఫెసిలిటీస్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ బాధలు, ఇవన్నీ యాజ్ అ యంగ్స్టర్ ఐ విల్ బీ ద బెటర్ పర్సన్ టు డీల్ ఇట్. ఐ విల్ బీ అ బెటర్ పర్సన్ టు ఫైట్ ఫర్ దెమ్. సో నేను తప్పకుండా ఒక మంచి లీడర్ని అవుతానన్న నమ్మకం నాకుంది. అండ్ కంటెండర్ ఎవరైనా కూడా నేను స్ట్రాంగ్ ఉంటానన్న నమ్మకం కూడా నాకుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? 40 years చరిత్ర తిరిగి రాసిండ్రు మా నాన్నగారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. సో ఇవాళ కూడా నేను ఎంపీలా నిలబడాలనుకుంటున్నాను. అంటే అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో చూద్దాము, నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు. రాజకీయాల్లో ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, ఇవన్నీ ఫేస్ చేయడానికి కీర్తి సిద్ధంగా ఉందనుకోవచ్చా? ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆ ఛాలెంజెస్ని ఒక్కొక్కటి మనం సమస్యని ఎదుర్కొంటూ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటేనే. మా ఫాదర్ అలా ఉన్నారు. నాకు ఇంకా పెద్ద అదృష్టం ఏంటంటే మా హస్బెండ్ కూడా నాకు అలానే దొరికారు. మొత్తానికి ఈ డబ్బులతో వీటితో రాజకీయాల్లో రాణించవచ్చు అని అనుకున్నదా? మేబీ ఐ థింక్ కీర్తిరెడ్డి మీరు రావాలి, బికాజ్ మాకు మీలాంటి యువ నాయకురాలు కావాలి అంటున్నారు. ఎంపీ స్థానాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? రాజకీయ రంగ ప్రవేశంతో ఇది నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ అయ్యేది. బట్ అది కాకుండా చేసింది మన బీజేపీ ప్రభుత్వం. అంటే ఇన్ కేసు మీకు ఎంపీ టికెట్ రాకపోతే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 25,000 తోటి స్టార్ట్ అయినా కూడా శాలరీ ఇన్ నెక్స్ట్ 2 years 3 years వాళ్ళ శాలరీ పెరుగుతూనే ఉంటుంది. బట్ రైతులకు ఎందుకండి ఏం పెరగదు? అండ్ ఎందుకు ఆత్మహత్యలు అవుతూనే ఉంటాయి? వై కాంట్ వి ఫోకస్ ఆన్ అగ్రికల్చర్? వై కాంట్ వి సపోర్ట్ దెమ్? మాకు కూడా ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాతనే అవకాశం వస్తుందంటే మరి యువతకు ఎప్పుడు అవకాశం ఇస్తారు?